హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ పేటిఎం యాప్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదా. కానీ ఈ పేటిఎం యాప్లో మనము లాగౌట్ అనే ఆప్షన్ ఎక్కడుందో అనేది చాలామందికి తెలియదు. సో ఈ పేటిఎం యాప్లో లాగౌట్ అనేది ఎక్కడి నుంచి చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందుగా పేటిఎం యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ హోమ్ స్క్రీన్లో మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఎక్కడ చూసినా మీకు లాగౌట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఏం కనిపించడం లేదు. చాలానే ఆప్షన్స్ వచ్చాయి కానీ ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ మాత్రం మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ లాగౌట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ పిక్చర్ ఐకన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందకి మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈ ప్రొఫైల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొఫైల్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రొఫైల్ అనేసి మీ అలాగే అడ్రస్, ఇంకా మేనేజ్ నోటిఫికేషన్స్, చేంజ్ లాంగ్వేజ్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాక ఆఖరిలో చూసారు కదా ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. సో మనం ఈ లాగౌట్ అనేది ప్రతిసారి పేటిఎం యూజ్ చేసిన తర్వాత మనము లాగౌట్ చేసేస్తే కనుక మన అకౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది, మన బ్యాంక్ అకౌంట్ అనేది. ఎందుకంటే ఇవన్నీ మనము మన బ్యాంక్ అకౌంట్స్తో లింక్ చేసుకుని ఉన్న యాప్సే కదా. సో వీటిలో ఏంటంటే మనం లాగౌట్ చేయకుండా అలా వదిలేస్తే కనుక ఎప్పుడైనా ఎవరైనా మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి పాస్వర్డ్లు, పిన్ నంబర్లు ఎన్ని ప్రొటెక్షన్ ఉన్నా ఎవరన్నా హ్యాక్ చేసి కనుక మన అకౌంట్ని సో అలాగే ఏదన్నా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవేమీ లేకపోలేదు కాబట్టి మనం మన సేఫ్టీ కోసం అనేసి లాగౌట్ అని చేసేస్తే కనుక అది ఎప్పుడూ కూడా మంచిదేను. సో ఇప్పుడు ఈ లాగౌట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేశాక ఇక్కడ జస్ట్ మీకు ఇంకో సజెషన్ ఏంటి ఇచ్చారంటే లాక్ యాప్. సో మీరు లాక్ యాప్ అని చేసేసుకున్నా కూడా చాలు అనేసి అంటున్నారు. సో బట్ మనం లాగౌటే చేసేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం కావాలంటే లాగిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాగౌట్ ఇన్స్టెడ్ అనే యాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, సో మనము యాక్చువల్గా ఇప్పుడు పేటిఎం యాప్లోంచి లాగౌట్ అయిపోయాము. సో మళ్ళీ ఇక్కడ లాగిన్ ఆర్ క్రియేట్ న్యూ అకౌంట్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైం లాగిన్ చేసుకోవాలంటే కనుక మళ్ళీ ఈ లాగిన్ నుంచి మనం చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు ఈ లాగిన్ అనేసి మళ్ళీ ఫోన్ నెంబర్ వచ్చింది కదా, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంటే కాబట్టి వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా మళ్ళీ ప్రొసీడ్ సెక్యూర్లీ అనేసి అంటే మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. సో ఇవన్నీ మనకి ఏమిటంటే సేఫ్టీ పర్పసెస్ కోసము మనం ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మంచిదన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మళ్ళీ కొత్తగా లాగిన్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో మీరు లాగౌట్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం లాగిన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. సో మళ్ళీ మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొసీడ్ సెక్యూర్లీ అని ప్రెస్ చేసుకుని మళ్ళీ మీ అకౌంట్లోకి మళ్ళీ లాగిన్ అయిపోవచ్చు. సో ఈ విధంగా మనము ప్రతిసారి లాగౌట్ అనేది చేస్తే కనుక మన అకౌంట్స్ అనేవి సేఫ్గా సెక్యూర్గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా ఈ లాగౌట్ ఆప్షన్ అనేది ఎక్కడుందో. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.